జనసేన ఏమేం తీసుకోవాలో చెప్పారు. సామాజిక పరంగా జనసేనకు 7 స్థానాలు అనుకూలమని హరిరామ జోగయ్య తెలిపారు. విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేటలో పోటీ చేయాలని సూచించారు. ఎంపీ సీట్లనే కాదు అభ్యర్థులను సైతం సూచించారు హరిరామ జోగయ్య. జనసేనకు మరోసారి సూచనలు చేస్తూ హరిరామ జోగయ్య లేఖ రాశారు. పార్లమెంటు స్థానాల్లో జనసేన ఏమేం తీసుకోవాలో చెప్పారు. సామాజిక పరంగా జనసేనకు 7 స్థానాలు అనుకూలమని హరిరామ జోగయ్య తెలిపారు. విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేటలో పోటీ చేయాలని సూచించారు. ఎంపీ సీట్లనే కాదు అభ్యర్థులను సైతం సూచించారు హరిరామ జోగయ్య. జనసేనకు మరోసారి సూచనలు చేస్తూ హరిరామ జోగయ్య లేఖ రాశారు. పార్లమెంటు స్థానాల్లో జనసేన ఏమేం తీసుకోవాలో చెప్పారు. సామాజిక పరంగా జనసేనకు 7 స్థానాలు అనుకూలమని హరిరామ జోగయ్య తెలిపారు. విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేటలో పోటీ చేయాలని సూచించారు. ఎంపీ సీట్లనే కాదు అభ్యర్థులను సైతం సూచించారు హరిరామ జోగయ్య. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎడిటర్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. సుధా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు రోజు రోజుకి కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో ఇప్పటికే ఖరారైనాయి. అయితే బీజేపీ వస్తుంది, ముగ్గురు కలిసి వెళ్తామని ఆశాభావాన్ని అయితే ఇరు పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారు అవనండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవనండి కూడా వ్యక్తపరుస్తుంది. అయితే దీనికి సంబంధించి అమిత్ షా గారికి కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన తెలియపరచడం జరిగింది. దీనికి సంబంధించి పొత్తులకు సంబంధించి త్వరలోనే ప్రకటిస్తాము అన్నది. అంటే రాగల 1-2 రోజుల్లో ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు కూడా కలిసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నదని ఇప్పటి వరకు వస్తున్న టాక్. మరొక వైపు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, జనసేనకు సంబంధించి గత కొన్ని రోజులుగా వరుస లేఖ అస్త్రాలను సంధించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి అయితే ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ఉండాలి, ఎవరెవరికి టికెట్లు ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది అన్న దాని మీద ఆయన నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అది లేఖల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎంపీ స్థానాలు, ఏ ఎంపీ స్థానాలు అయితే ఖచ్చితంగా జనసేన గెలిచే అవకాశం ఉంటుంది అన్న దాని మీద ఆయన మరొక లేఖని సంధించడం జరిగింది. ఇందులో 7 ఎంపీ స్థానాలు గెలిచే స్థానాలు జనసేనకు ఉన్నట్లుగా ఆయన భావించడం జరుగుతుంది. ఖచ్చితంగా 7 స్థానాలని తీసుకుంటే జనసేనకి 7 పార్లమెంట్ స్థానాల్లో విజయం దొరికే అవకాశం ఉంటుందన్నది చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే కొద్దిసేపటికి దానికి ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖను సంధించడం జరిగింది. ఆ లేఖలోని ప్రధాన అంశం, ఎట్టి పరిస్థితుల్లోని కూడా జన సైనికులు కానీ, లేకపోతే నా అభిమానులు కానీ పొత్తుల అంశమో, లేకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కోసం మీ సొంత అభిప్రాయాలని మీరు వ్యక్తం చెయ్యొద్దు అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పడం జరిగింది. మీకేమైనా సూచనలు, సలహాలు నాకు చేయాలనుకుంటేలా ఉంటే మాకు కార్యవర్గం ఉంది, ఆ కార్యవర్గానికి మీరు తెలియజేయండి, వాళ్ళు నాకు తెలియజేస్తారు. లేదు మరీ ఇంపార్టెంట్ అయ్యి ముఖ్య నాయకులు ఎవరైనా నన్ను కనాలనుకుంటా ఉంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా నాతోటి మీ సలహాలు, సూచనలు అందించవచ్చు. కానీ బహిరంగంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టో, లేకపోతే సోషల్ మీడియాలోనో, లేకపోతే వార్తల ద్వారా పేపర్ అవనియండి, లేకపోతే మీడియాలో అవనియండి, వాటిని ఆశ్రయించి అనవసరంగా ఇబ్బంది పెట్టే విధంగా ఎవరో మాట్లాడొద్దు అని చెప్పి ఆయన సూచించడం జరిగింది. అందులో భాగంగానే హరిరామ జోగయ్య గారి అంశం కూడా ఇండైరెక్ట్ గా అది చెప్పినట్లే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తి అయినా జనసేనకి సీట్లు వస్తే బాగుంటుంది, జనసేనకి అధికారం వస్తే బాగుంటుంది, జనసేనకి పవర్ షేరింగ్ వస్తే బాగుంటుంది అని చెప్పి పదే పదే ఆయన మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన్ని ఉద్దేశించి కూడా లేకుండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈయన చెప్పింది ఏంటంటే అది నెగిటివ్ వెళ్తుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఇబ్బందికరంగా ఉంటుంది,
పొత్తులన్నా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఒక ఫైనల్ గా ఒక కంక్లూజన్ కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి టైంలో ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆ రకంగానే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత జన సైనికులను ఉద్దేశించి లేఖ రాయడం జరిగింది. సో ఈ లేఖ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో హరిరామ జోగేరు మళ్ళీ మీరు 7 ఎంపీ సీట్లు మనం గెలిచే స్థానాలు ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలని చెప్పి ఈయన సూచించడం అన్నది పవన్ కళ్యాణ్ గారికి కాస్త ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంటుంది. కొంతమంది దీన్ని పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది దీన్ని నెగిటివ్ గా తీసుకుంటారు. కానీ ఒక పక్క తెలుగుదేశం పార్టీతో ఎన్ని సీట్లు వీళ్ళిద్దరూ మాట్లాడుకుని ఖరారు చేసుకున్నారో, ఏ ప్రాంతాల్లో అభ్యర్థులు ఖరారు చేయాలన్నది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత అభిప్రాయం. ఆయన కొన్ని సర్వేలు నిర్వహించుకున్నారు, కొంతమంది తోటి ఆయన కీలక సమాచారాన్ని సేకరించారు. ఆయన అభిప్రాయం లేకపోతే ఆయన తీసుకున్న డిసిషన్ ఫైనల్. అది హరిరామ జోగి గారు చెప్పినా లేకపోతే ఇంకొకరు చెప్పినా, ఆయన అభిమానించే వాళ్ళు చెప్పిన అన్నది ఒక అధ్యక్షుడిగా పార్టీకి ఆయనకుంటే క్లారిటీ ఆయనకుంటారు. పదే పదే ఒకసారి సూచించవచ్చు, కానీ ఈ రకంగా వరుస లేఖలు రాస్తుంటే అది సోషల్ మీడియాలో వైరల్ చేసి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పాజిటివ్ ఉన్న వాళ్ళు పాజిటివ్ పెట్టుకుంటున్నారు, నెగిటివ్ ఉన్న వాళ్ళు దాన్ని రచ్చకి ఈడుస్తున్నారు. సో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకూడదన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ ఇంకా హల్చల్ జరుగుతున్న నేపథ్యంలోనే మళ్ళీ హరిరామ జోగి గారు మళ్ళీ 7 ఎంపీలని సూచనలు ఇవ్వడం అన్నది అది ప్రతిపక్షాలు కానివ్వండి, లేకపోతే అధికార పక్షం కానివ్వండి, లేకపోతే పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓటు శాతం అవనివ్వండి, జనసేన గెలిచే స్థానాలు అవనివ్వండి, పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం అనే ఆ వర్గం చుట్టూ జనసేన ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అది కాదనుకోలేదు. అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న ఆ సామాజిక వర్గానికి వాళ్ళు సంతృప్తి పరిచే విధంగానే ఈ ఎన్నికల్లో ముందుకు సాగాల్సిన అవసరం అయితే జనసేనకు ఉంది. లేకపోతే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది. కాబట్టి వాళ్ళు సూచనలు సలహాలు ఖచ్చితంగా ఏం తీసుకోవాలి. కానీ అది శుతిమించి వేసే విధంగా లేకపోతే పొత్తులకి ఇబ్బంది కలిగే విధంగా ఎవరు సూచనలు సలహాలు చేసినా సరే నేను సహించనని చెప్పి మొదట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక స్వీట్ వార్నింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ హరిరామ జోగి గారు లేక, పవన్ కళ్యాణ్ గారు రాసిన లేక, ఈ 2 లేఖల మీద ఎలాంటి వార్తలు ఇప్పుడు షికారులు చేస్తాయో, ఎలాంటి వార్తలు హల్చల్ చేస్తాయో, ఎలాంటి వార్తలు బయటకు అవుతాయి అన్నది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిగా మారుతున్న అంశం. రైట్ వర్మ, థ్యాంక్ యూ.